తమిళనాడు రాష్ట్రంలో హిందీ భాష ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. గెట్ అవుట్ మోడీ పేరుతోటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే సందర్భంలో ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద తమిళనాడులో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. డిఎంకే ప్రభుత్వానికి ధీటుగా బీజేపీ అధ్యక్షుడు అన్నమలై కూడా గో బ్యాక్ గెట్ అవుట్ స్టాలిన్ పేరుతోటి సోషల్ మీడియా ట్రెండ్ చేస్తుంది. ఇప్పుడు హిందీ భాష అనేది తమిళనాడులో పెద్ద రగడగా మారింది. బీజేపీ ఇటు డిఎంకే ఇతర ప్రతిపక్షాల మధ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది ఒక వార్గా ఉన్న పరిస్థితి. ఎందుకు హిందీ భాష మీద ఇంత వివాదం నడుస్తుంది? తమిళనాడు ఎందుకు వ్యతిరేకిస్తుంది? దీని అనుకున్న నేపథ్యం ఏంటి? చారిత్రక వాస్తవాలు ఏంటనేది మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. నేను బ్రతికున్నంత వరకు తమిళనాడులో హిందీ భాషని రుద్దటాన్ని వ్యతిరేకిస్తాని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ఇప్పుడు ప్రతిభబూనడం పెద్ద వివాదంగా మారింది. అదే సందర్భంలో బీజేపీ పార్టీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా తమిళనాడుని బ్లాక్మెయిల్ చేసే రకంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా త్రిభాషా విధానంలో భాగంగా తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లో హిందీని అమలు చేయాల్సిందే, అట్లా అమలు చేయకపోతే కేంద్రం నుంచి తమిళనాడుకు రావాల్సిన అయితే సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన నిధులు ఉన్నాయో 2152 కోట్లని ఇవ్వము అని డైరెక్ట్గా బ్లాక్మెయిల్కి దిగాడు. ఇదే అక్కడ పెద్ద వివాదంగా మారింది. దాని మీద డిఎంకే ఇతర ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కలుపుకొని డిప్యూటీ సీఎం ఉదయనిధి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా జరిగింది. దీని మీద స్టాలిన్ స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కూడా లేఖ రాశాడు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయడంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తే మాత్రమే సర్వశిక్ష అభియాన్ ద్వారా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన 2152 కోట్లని ఆఫ్ చేయటం ఇది సరైన చర్య కాదు, ఇది రాష్ట్రాల పాలిట వివక్షని, దీన్ని రిలీజ్ చేయాలని నరేంద్ర మోడీకి లెటర్ రాసినా కానీ మోడీ మౌనంగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలు తమిళనాడులో ఎందుకు ఈ హిందీ భాష మీద ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది? డిఎంకే ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఏఐడిఎంకే కూడా ఎందుకు వ్యతిరేకిస్తుంది? దీని అనుకున్న నేపథ్యం ఏంటనేది చూడాలి. అయితే ఆర్ఎస్ఎస్ యొక్క హిందుస్థాన్ సైద్ధాంతిక విషయం అంటే హిందీ భాషని దేశవ్యాప్తంగా ఒకే భాషగా తీసుకురావాలనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని దేశం మీద బలవంతంగా రుద్దటంలో భాగంగానే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ద్విభాష సిద్ధాంతాలకు బదులుగా త్రిభాష సిద్ధాంతాన్ని తీసుకొచ్చి హిందీని కూడా కంపల్సరీ చేయటాన్ని బీజేపీ రాష్ట్రాల మీద రుద్దింది. దానిలో భాగంగానే తమిళనాడులో కూడా ఈ త్రిభాష విధానాన్ని అమలు చేయాలి, లేకపోతే కేంద్రం నుండి వచ్చే నిధులను ఇవ్వమని ఆ రాష్ట్రాన్ని బెదిరింపు ధోరణికి గురి చేస్తుంది. దీని అనుకున్న నేపథ్యం వాస్తవంగా డిఎంకే ప్రభుత్వం ఇప్పుడే ఈ హిందీని వ్యతిరేకిస్తుందా, లేదా తమిళనాడు ఇప్పుడే ఈ హిందీని వ్యతిరేకిస్తుందా? నిజంగా చారిత్రక నేపథ్యం ఏంటని చూసినప్పుడు అనేక సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా అక్కడ ఈ హిందీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన, ద్రవిడ ఉద్యమం జరిగిన నేపథ్యం తమిళనాడు యొక్క సొంతం. దీని యొక్క చరిత్రను ఒక్కసారి చూస్తే ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలకు ఉన్న వెయిటేజీ ఏంటనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవంగా భాషా ఉద్యమం అనేది బ్రిటిష్ పూర్వం నుంచి పెద్ద ఎత్తున ముందుకొచ్చిన పరిస్థితి. 1930 నుంచి ఈ భాషా ఉద్యమం మీద పెద్ద ఎత్తున వివాదాలు అనేవి తమిళనాడులో జరిగినాయి. వాస్తవంగా 1938లో రాజాజీ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో హిందీ భాషని కంపల్సరీ చేసినప్పుడే అక్కడ పెద్ద ఎత్తున వివాదం వచ్చింది. అనేక మంది మహిళలు తిరుగుబాటు చేశారు, ఉద్యమం చేశారు. పెరియార్ రామస్వామి దానికి వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటమే నడిపిన పరిస్థితి. దాన్ని వెనక్కి కొట్టేదాకా ఆ ఉద్యమం నడిచింది. దాని తర్వాత స్వతంత్రం వచ్చిన 1 ఇయర్లో 1948లో మద్రాసులో మరొక్కసారి హిందీని రుద్దటానికి అప్పుడు ప్రయత్నం జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగినాయి. చివరికి 1950లో హిందీని ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడ్డది. వీటన్నిటి తర్వాత 1965లో కేంద్ర ప్రభుత్వం హిందీ భాషని భారత అధికార భాషగా గుర్తించడం కూడా తమిళనాడులో ఒక పెద్ద వివాదంగా మారింది. అనేక నిరసనలు, విద్యాలయాలు, అక్కడున్న ప్రజలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఈ ఒకే భాషను అధికారికంగా గుర్తించడం కరెక్ట్ కాదు, ఇంగ్లీష్ భాషను కూడా అధికార భాషగా గుర్తించాలని ఒక పెద్ద మహా ఉద్యమం నడిచింది. చివరికి ఇంగ్లీష్ను కూడా చేర్చాల్సిన ఒక పరిస్థితి వచ్చింది.
ఈ భాషా వ్యతిరేక ఉద్యమం మొత్తం కూడా. దీని మీద 1967లో తొలిసారిగా తమిళనాడులోకి అధికారంలోకి వచ్చిన డిఎంకే పార్టీ అన్నదురై నేతృత్వంలో 1968లో ఒక విధానాన్ని తీసుకొచ్చింది. అదే ద్విభాష సిద్ధాంత విధానం. దీని ప్రకారం తమిళనాడులో విద్యారంగంలో కానీ పరిపాలనలో కానీ తమిళము ఇంగ్లీష్ను మాత్రమే అమలు చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో హిందీని అమలు చేసే విధానమే లేదు అని ద్విభాష విధానాన్ని అక్కడ తీసుకురావటం. 68 నుంచి ఇప్పటిదాకా తమిళనాడులో అటు విద్యారంగంలో కానీ లేదు పరిపాలనలో కానీ తమిళము ఇంగ్లీష్ను మాత్రమే ద్విభాషగా ఉపయోగిస్తున్న తరుణం మనకు కనిపిస్తుంది. దీని మీద అనేక సార్లు ప్రయత్నాలు జరిగినాయి. 1981లో జవహర్ నవోదయ స్కూళ్ళల్లో హిందీని ప్రవేశపెట్టినప్పుడు కూడా తమిళనాడులో పెద్ద ఎత్తున హిందీ భాషకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. ఈ చరిత్ర నేపథ్యం మొత్తం చూస్తే హిందీ భాష వ్యతిరేక ఉద్యమం అనేది అది ఇప్పుడు జరుగుతుంది కాదు, చారిత్రకంగా తమిళనాడులో ఉన్న వారసత్వంగా వస్తున్న ఉద్యమ భాగంలో చూడాలి. అయితే ఎందుకు హిందీని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు? హిందీని ఒక భాషగా చూడట్లే తమిళనాడు ప్రజలు. హిందీని అక్కడ రుద్దితే తమిళనాడు సంస్కృతికి మీద ఒక దాడి జరిగిద్ది, తమిళం అంతరించిపోద్ది, ద్రావిడ సిద్ధాంతం మీద ఈ భాష దాడి అక్కడ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకే ఉదయనిధి స్టాలిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. హిందీ భాషని తమిళనాడులో రుద్దితే భారతదేశంలో ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో హిందీని రుద్దటం వల్ల అక్కడ స్థానిక భాషలన్నీ నశించిపోయినాయి. దానికి ఉదాహరణ రాజస్థానీ, భోజ్పురి, బిహారీ, హర్వానీ ఇట్లాంటి ఉత్తరాది భాషలు హిందీని ఆ రాష్ట్రాల్లో అమలు చేయటం వల్ల స్థానిక భాషలు తమ యొక్క ఆధిపత్యాన్ని భావజాలాన్ని కోల్పోయి చివరికి అక్కడ హిందీనే ఆధిపత్యంలోకి వచ్చింది. సాంస్కృతిక రంగంలో భాష అనేది ఒక కీలకంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ హిందీ భాషని ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో మేము అమలు చేయం, ఏదైతే అది జరిగింది అనేది అక్కడ డిఎంకే ప్రభుత్వం, సిపిఎం, సిపిఐ మిగతా అనేక పార్టీల సపోర్ట్ తోటి ఇప్పుడు హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని అక్కడ ముందు తీసుకొస్తుంది. అయినా నరేంద్ర మోడీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ హిందీ భాషని ఖచ్చితంగా తమిళనాడులో రుద్దాలనే ప్రయత్నమే చేస్తుంది. అక్కడ అనమలై బీజేపీ అధ్యక్షుడు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ద్విభాషా సిద్ధాంతాన్ని హిందీని సపోర్ట్ చేస్తూ ఉద్యమం చేయటం కూడా జరుగుతూ ఉంది. దీన్ని రాజకీయ అంశంగా మార్చి చివరికి హిందీని అక్కడ అమలు చేయకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులన్నింటినీ ఆఫ్ చేస్తామని ఒక బెదిరింపు ధోరణితో ఆ రాష్ట్రాన్ని లొంగ తీసుకోవడానికి కేంద్రం ప్రయత్నం చేస్తుంది. అందుకే ఆ రాష్ట్ర సీఎం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ హిందీని ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో అమలు చేయమని స్టాలిన్ చెప్పాడు. కాబట్టి హిందీ యొక్క భాషకు వ్యతిరేక ఉద్యమం అనేది ఆ రాష్ట్రం యొక్క పోరాట వారసత్వం నుంచి వాళ్ళ యొక్క సంస్కృతిలో భాగంగానే హిందీని వ్యతిరేకత అనేది ఇది వందలాది సంవత్సరాలుగా తమిళనాడులో వ్యతిరేకత ఉన్న వాస్తవాన్ని బీజేపీ గ్రహించలేదు అనుకోవటం పొరపాటు. బీజేపీకి తెలుసు. కానీ ఇప్పుడు అధికారంలో బీజేపీ ఉంది, మెజారిటీ ఉంది కాబట్టి హిందీ భాషని ఇప్పుడు రుద్దాలి అనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో హిందీ భాషకు ఒక ప్రయారిటీ కల్పించాలనే దానిలో భాగంగానే కొన్ని రాష్ట్రాలపై ఈ రకమైన భాషని రుద్దటానికి ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే తమిళనాడులో ఈ హిందీ రుద్దటం అనేది ఇప్పుడు రగడగా మారింది. మోడీకి ఒక వ్యతిరేకంగా గో బ్యాక్ మోడీ నుంచి గెట్ అవుట్ మోడీ దాకా ఈ ఉద్యమం ముందు పోయిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది.